సినిమాలు పైగా మీరు చేశారు, 60 సినిమాలు పైగా చాలా సినిమాలు చేశారు, అయితే ఎన్నో క్యారెక్టర్ చేశారు. కానీ 3 సంవత్సరాల క్రితం ఏ డేట్న మీకు ఈ కథ చెప్పారో గుర్తు పెట్టుకుని మరి ఆ డేట్ కూడా మెన్షన్ చేస్తూ ఆ రోజు విన్న కథ ఇది అంత గొప్ప కథ అని అలా చెప్పడం అనేది నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇన్ని సినిమాలు చేసిన తర్వాత. సో మీ రియల్ లైఫ్లో ఇలాగ ఎన్నో సరిదిద్దుకోని తప్పులు, ఇందాక ఎమోషనల్గా డైరెక్ట్గా చాలా అద్భుతంగా మాట్లాడారు, అది రియల్గా జరిగింది. అది మీ రియల్ లైఫ్లో సరిదిద్దుకోని తప్పు మీరు ఎప్పుడు ఏమైనా చేశారా? అలా ఎప్పుడైనా మీరు బాధపడే సంఘటన ఏదైనా ఉందా? చాలా ఉన్నాయండి. చాలా సందర్భాల్లో అంటే ఎప్పుడు కొన్ని నిర్ణయాలు సరిగ్గా తీసుకోకపోవటం వల్ల చేసిన సినిమాలు ఉన్నాయండి. అది చేస్తుండకపోతే నా కెరీర్ ఇంకొక రకంగా ఉండేది అనుకున్న ఇది కూడా ఉన్నాయి. అండ్ డెఫినెట్గా చాలా ఉన్నాయి. అండ్ ఒకటి ఏంటంటే చాలాసార్లు చెప్పాను నేను, మా ఫాదర్ ఆ రోజు హాస్పిటల్లో ఉన్నారు. ఆ రోజు నాకేంటంటే దాదాపు 56 మంది ఆర్టిస్టులు షూటింగ్ చేయాల్సి వచ్చింది. ఆ ఒక్కరోజు నేను షూటింగ్ వెళ్ళకపోతే బాగుండేది అనిపించిందండి. ఇప్పటికీ అది రిగ్రెట్ ఉంటుంది. అమృత, ఈ సంవత్సరం హనుమాన్ జనవరిలో హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టారు. అలాగే ఇప్పుడు క్రిస్మస్తో ఇయర్ ఎండింగ్ అవుతుంది. సో మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు ఈ సినిమాతో. అవును, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆబ్వియస్లీ స్టార్ట్ చేసినప్పుడు హనుమాన్తో స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎండింగ్లో బచ్చలో మళ్ళీ అని ఒక మంచి సినిమా మళ్ళీ ఒక పెద్ద హిట్ అవ్వాలని నేను కోరుకుంటాను. సుబ్బు గారు సోలో బ్రతికే సో బెటర్ వచ్చి 3 సంవత్సరాలు అయిపోయింది. ఆ సినిమా మంచి హిట్ అయింది. కరోనా టైంలో కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఎందుకు ఇన్ని సంవత్సరాలు మీరు గ్యాప్ తీసుకున్నారు? అంటే ఫస్ట్ అయితే 1 ఇయర్ అంతా మా మదర్ డిప్రెషన్ సార్, డిప్రెషన్లోనే ఉన్నాను. తర్వాత మన డైరెక్టర్ మారుతి గారు, రాజసాబ్ డైరెక్టర్ మారుతి గారు, ఆయన వల్ల నేను డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాను సార్. ఆయనతో 1 ఇయర్ ట్రావెల్ పట్టి మళ్ళీ నేను మనిషి అవడానికి 2 ఇయర్స్ పట్టింది సార్. కథ రాయడానికి 1 ఇయర్ పట్టింది సార్. తర్వాత అంటే లైన్గా అప్పుడు చెప్పింది ఆ టైంలోనే చెప్పాను సార్ సార్కి కూడా, ఒక ఫుల్ ప్రెజర్ కథ అయిన తర్వాత. సో వర్త్ వెయిటింగ్ సార్. నాకు ఇదేదో 3 ఇయర్స్ వేస్ట్ అయింది అనుకోవట్లేదు, కానీ నేను మనిషిగా మళ్ళీ మారడానికి, మనిషి అవ్వడానికి రీజన్ అయింది సార్ 3 ఇయర్స్. ప్లస్ ఇంత కాన్ఫిడెంట్గా మీ ముందు రావడానికి కూడా, అంటే ప్రెస్ మీట్లు లేకపోతే ఏదన్నా లాంచ్లు అంటే ఎక్కడో చిన్న తడబాటు ఉంటుంది సార్, ఏదో ధైర్యంగా ఫేస్ చేయలేం కంటెంట్ బాగోకపోతే. కానీ ఇంత కాన్ఫిడెంట్గా మిమ్మల్ని ఫేస్ చేయడానికి 3 ఇయర్స్ పట్టడం నాకు హ్యాపీగా అనిపించింది సార్. ప్రసాద్ బెహరా ప్రొడ్యూసర్ గారు అంటే ఇందాక స్పీచ్లో ఎవరు వచ్చినా తగ్గేదేలే అంటున్నారు. ఇప్పుడు పుష్ప 2 తర్వాత 2 వారాలకు సినిమా వస్తుంది. వాళ్ళు చూస్తే ఒక 600-700 లాగేటట్టు ఉంది టికెట్ ప్రైస్ ఎక్కువ పెట్టి. 2 వారాల తర్వాత అంటే ఆడియన్స్ అందరూ అప్పటికే గట్టిగా స్పెండ్ చేసి ఉంటారు. 2 వారాల్లోనే మీకు మళ్ళీ ఒక 200-300 తీసుకోవడం అంత ఈజీ అంటారా, కష్టం అంటారా? ఇవాళ సినిమాలు చూస్తుంది అంతా యంగే కదండి. ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, వినండి. ఇవాళ సినిమా చూస్తున్నంతా యంగ్ పీపులే కదా సార్. వాళ్ళందరూ పుష్ప ఉదయం 7 గంటలకు చూడకపోతే చచ్చిపోతారు. వాళ్ళు వెళ్ళి చూసేస్తారు. మాకు 15 రోజులు గ్యాప్ ఉంది. మొన్నే దీపావళికి 3 సినిమాలు వచ్చినాయి. నైజాం ఒక సినిమా 8 కోట్లు చేసింది, ఒక సినిమా 10 కోట్లు చేసింది, ఇంకో సినిమా 5 కోట్లు చేసింది. మంచి సినిమా తీస్తే 3 సినిమాలు రిలీజ్ అయినా మన తెలుగు ఆడియన్స్ హిట్ చేస్తారు. 15 రోజుల తర్వాత గ్యాప్ వస్తున్నాం. డెఫినెట్గా పుష్పాన్ని చూస్తారు, బచ్చలు మళ్ళీ చూస్తారు. రవి గారు, హీరోలకి టెక్నీషియన్లకి కథ బార్లో చెప్పారు, థియేటర్లు కళ్ళు కాంపౌండ్లు అయిపోతాయి. కన్నీళ్ళ కాంపౌండ్లు అవుతాయి సార్, కన్నీళ్ళ కాంపౌండ్లు అవుతాయి డెఫినెట్గా. కన్నీళ్ళతోటే ఎండ్ వస్తారు సార్. సో కళ్ళు కాంపౌండ్ అవ్వదు సార్, కన్నీళ్ళ కాంపౌండ్ అవుతుంది. నిజంగానే బార్లో చెప్పారా లేదంటే? లేదు సార్, ఎంత చెప్తాం సార్ బార్లో కబుర్లు చెప్తాం సార్, కథలు ఎక్కడ చెప్తాం. ప్రొడ్యూసర్ సార్, ఇండస్ట్రీలో పెద్దలందరూ ఏమంటారంటే, తీస్తే చిన్న సినిమా తీయాలి, లేదంటే పెద్ద స్టార్లతో సినిమా తీయాలి, మిడిల్ రేంజ్ సినిమాలు ఆడవు, వాళ్ళకి చాలా రిస్క్లు ఉంటాయని చెప్తుంటారు. కానీ మీరు మిడిల్ రేంజ్ సినిమాలు తీసి హిట్లు కొట్టారు మీరు. ఆ సీక్రెట్ ఏంటి సార్? కథలే సార్. బచ్చల మల్లి అనేది ఒక డిఫరెంట్ కథ. ఒక చిన్న తెలుగు మాస్టర్ వెళ్ళి ఒక సొసైటీని ఎలా చేసుకుని ఒక హానెస్ట్ కథ చెప్పాం. సామజర్గం అనేది ఒక కొత్త పాయింట్తో ఎంటర్టైన్మెంట్. బైరోకోన్ అనేది ఊరంతా దెయ్యాలు, ఒక మనిషి వెళ్తే ఏంటనేది ఇంటర్వ్యూలు, అలా కొత్త కథలు. ఇది మళ్ళీ ఒక కొత్త కథ. ప్రతి ఒక్క ఇంట్లో నేను చెప్పలేను, కానీ ప్రతి ఒక్క లైన్లో బచ్చల మల్లి కంపల్సరీగా ఉంటాడు. ప్రతి ఒక్క ఇంట్లో వాళ్ళు ఎమోషన్ని చూస్తారు, ఏడుస్తారు, నవ్వుతారు. ఇలా ఉండకూడదు అనుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు ఓన్ చేసుకునే కదే బచ్చల మల్లి. నరేష్ గారు
నరేష్ గారు హాయ్. హాయ్ అండి. ఈ క్యారెక్టర్ చాలా టిపికల్ క్యారెక్టర్, ఇది చాలా డిఫరెంట్ క్యారెక్టర్. ఆయన చూసి రాసుకున్న క్యారెక్టర్ అండ్ ఒరిజినల్గా కూడా మచ్చలపల్లి ఉన్నాడు. అవునండి, కలిసాను నేను అతను కూడా. మీరు కలిసారు కూడా. సో ఈ క్యారెక్టర్లకు వెళ్ళడానికి కానీ ఇది లోపలికి వెళ్ళడానికి టైం పట్టిందా మీకు, లేదంటే అతన్ని స్టడీ చేశాక కొంచెం? లేదు. బిహేవియర్ ఇంపార్టెంట్ కదా ఈ క్యారెక్టర్కి. లేదండి, అంటే నేను అతను బచ్చలమల్లి అన్న ఒక కరెక్టర్ ఉందని తెలుసు, దాన్ని ఇన్స్పిరేషన్ చేసుకుని అతను చేసిన అంటే ఇన్సిడెంట్స్ ఏంటి ఆ లైఫ్లో అతను చేసుకున్న ఎన్ని నన్ను ఒక కథగా చెప్పారండి. సో నేను అనుకున్నప్పుడు ఆయన ఏమనుకున్నారంటే నాకు ఇలా కావాలంటే ఇలా బాడీ లాంగ్వేజ్ అని ఉండాలి, ఇలా ఉండాలి, నాకు లూజ్ బాడీ లాంగ్వేజ్ ఉండాలి, ఈ సినిమాకి హీరో స్టిఫ్గా ఉండకూడదు, కొడితే అలా అది కాదండి, చాలా లూజ్గా ఉండాలి, ప్రతి వాడు అంటే చూడగానే ఇరిటేషన్ వచ్చేయాలి జనాలకి, అలాంటి క్యారెక్టర్ ఉండాలని. దాని తర్వాత అతను అక్కడ షూటింగ్ వెళ్ళిన ప్రాసెస్లో కలిశానండి. అతను చూస్తే షాక్ ఏంటంటే అతను ఇంతే ఉన్నాడు. అంటే నేనేదో ఊహించుకున్నాను బచ్చలమల్లి అంటే తుంటాడు, పెద్ద కండలు వేసుకుని ఉంటాడు అనుకుంటే చాలా సింపుల్గా చిన్న కలజోడు పెట్టుకుని వచ్చి అతను కలిశానండి. సో డెఫినెట్గా వాట్ ఎవర్ డైరెక్టర్ ఇన్పుట్ అనండి అన్ని మొత్తం ఆయన క్లియర్గా A to Z నుంచి నా కోసం నాతో కానివ్వండి, లేకపోతే ప్రసాద్ గారితో కానివ్వండి, హరితేజ గారితో కానివ్వండి, ఆయన క్లారిటీగా అందరికీ కథ చెప్పాడు. ఫస్ట్ వచ్చి కథ చెప్పి ఆ కథలోనే మమ్మల్ని అంటే క్యారెక్టర్స్లా బిహేవ్ చేయించాడు. కానీ ఇది ఎక్కడ హీరోలా ఉండడు. మీరు ఈ సినిమా చూస్తే నేను హీరో కాదండి, క్యారెక్టరే. తను ఎలా ఫీల్ అయ్యాడు అంటే తను కలిసానన్నారు కదా బచ్చలమల్లి, వచ్చినప్పుడు ఏమన్నాడు? ఆల్రెడీ తీసుకుని అందరితో ఇదే నాకదే తెస్తున్నారు వీళ్ళు, నేనే పర్మిషన్ ఇచ్చాను అన్నాడు. ఓకే రా బాబు, టైటిల్ కూడా పెట్టేశారు. అవునండి, బట్ ఆయన NOC కూడా ఇచ్చారు. అంటే చాలా హానెస్ట్గా ఇన్నోసెంట్గా ఉంటుంది. బట్ ఇప్పటికే ఆ పొగరు ఉంది, ఇది బలుపు ఉంది ఇంకా. సుబ్బు గారు సార్ ఈ సినిమాకి సంబంధించి అందరూ క్లైమాక్స్ గురించి ఎక్కువ చెప్తున్నారు, మీ టీం కానీ బయట కానీ. సో ఎమోషనల్గా ఉండబోతుందని, ఎలా ఉండబోతుంది క్లైమాక్స్? సినిమానే కదండి మొత్తం కథ. అంటే అందరికి ఏంటంటే తెలియకుండా ఫస్ట్ నుంచి ఇది యాక్షన్ సినిమా. బచ్చలమల్లి అంటే ఏదో యాక్షన్ సినిమా అనుకుంటున్నారు. అంటే ఫైట్లు ఉండవు, 3 ఫైట్లు ఉంటాయి. ఇట్స్ మోర్ ఆఫ్ అంటే నవ్వుతాం, కామెడీ అంటే ఫుల్గా ఉంటుందని కదండి, ఎవ్రీథింగ్ మిక్స్చర్ ఆఫ్ లైఫ్ లాగా అన్ని ఎమోషన్స్ ఉంటాయి. సో ఏడుపు అన్నది కూడా ఒక ఎమోషన్ అండి, మొత్తం సినిమా అంతా ఏడుపు ఉండదు. సో క్లైమాక్స్ అంటే ఎలా ఉండబోతుంది? అది ఎక్కువ చెప్తున్నారా అసలు క్లైమాక్స్ గురించి టీం కానీ మీరు? అంటే టూ ఎర్లీ రాజేష్ గారు ఇప్పుడే చెప్పాను. బట్ మా టీం నుంచి మీకు చెప్పారా? రాజేష్ దండ గారే చెప్పారు.